ఇది క్షమించదగినటువంటి అంశం కానే కాదు, మహా అపరాధం, ఘోరాతి ఘోరం, అతిపెద్ద అపచారం. ఇది పరిపాలకుల యొక్క నిర్లక్ష్యంగాను, అదేవిధంగా భక్తుల మనోభావాల మీద జరిగినటువంటి ఘోరమైన దాడిగాను నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం అంటూ కేవలం సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడుకుంటున్న మహానుభావులారా, మీరందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. రండి, వచ్చి సింహాచలం మెట్లు కడిగి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారా? భక్తులకు ఎవరు క్షమాపణలు చెప్తారు? జరిగినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తారా? సిఐడి ఎంక్వైరీ చేస్తారా? సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా? ఏం చేస్తారు? ఏ రకమైనటువంటి విచారణ దీని మీద చేపడతారు? దీనికి కారకులను ఏమన్నా మీరు ఎలా వెలికి తీస్తారు? ఇది ముమ్మాటికి కూడా పాలకుల పూర్తి వైఫల్యానికి తార్కాణం సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త రావడం. అందులో అనుమానం ఏమి లేదు. సనాతన ధర్మం అంటే మీరు రాజకీయాలకు వాడుకునే పదం కాదండి. సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ఉన్నటువంటి గౌరవం. ఈరోజు సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో సంబంధించినటువంటి అంశం.